రాష్ట్ర కాంగ్రెస్ను సెటరేట్ చేసేందుకే మీనాక్షి నటరాజన్ను హైకమాండ్ ఇక్కడికి పంపిందా అంటే అవునని అనిపిస్తోంది. కాంగ్రెస్ కల్చర్ పునరావృతం కావడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ గీత దాటిన 5 సీనియర్లపై వేటు వేసేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దానం, విహెచ్, అంజన్, మల్రెడ్డి, రంగారెడ్డి అలాగే చిన్నారెడ్డిలపై వేటు వేసేందుకు ఛాన్స్ కనిపిస్తోంది. సో మొత్తం మీద ఇటు పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమంటూ ఇప్పటికే పరోక్షంగా హెచ్చరికలు పంపిన మీనాక్షి నటరాజన్ తాజాగా సీనియర్లపై వేటు వేసేందుకైతే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి పార్టీని కొంతమందిపై వేటు వేస్తే పార్టీ గాడిలో పడుతుందనే అభిప్రాయంతో హైకమాండ్ ఉన్న నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ను హైకమాండ్ హైదరాబాద్ పంపి తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకే సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం 5 సీనియర్లపై పార్టీ కాస్త ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి పార్టీ ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుందని మాత్రం ఆసక్తిని రేపుతోంది. మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, 5 సీనియర్లపై పార్టీ వేటు వేసే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది? ముఖ్యంగా చిన్నారెడ్డి పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఆయనే, మరి ఆయనపై వేటు ఎట్లా వేస్తారో అసలు ఏం జరుగుతుంది? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, అధికార కాంగ్రెస్ పార్టీ కట్టుబాట్లతో ఆ పార్టీ సీనియర్ నాయకులే తూట్లు పొడిచేలా వివరిస్తున్నారు. సో అడ్డు మీరుతున్నటువంటి నాయకుల తీరు పట్ల అధిష్టానాన్ని తీవ్రంగా ఆందోళన గురిచేస్తుంది. వీరి వైఖరి వల్ల కాంగ్రెస్ పార్టీ కల్చర్ ఇంతేనని ప్రజల్లో బలంగా నాటుకునే అభిప్రాయం ఉంది. సో ఈ ఊతం నుంచి బయటపడేందుకు ఈ ఆందోళనను కారణమండి. ఈ ఆందోళనకు సంబంధించి అనేకమైనటువంటి కారణాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా పార్టీ గీత దాడుతున్నట్టు వారిని కట్టుదిట్టం చేయడంలో భాగంగానే రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ నియమించినట్టుగా చెబుతున్నారు. తన తొలి సమావేశంలోనే పార్టీలో క్రమశిక్షణ రహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదంటూ మీనాక్షి నటరాజన్ హెచ్చరించడం ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తుంది. రామ్దాస్, పార్టీ నేతలను కట్టడి చేయడంలో పూర్వ ఇన్ఛార్జ్ దీపాదాసు విఫలమైందని అధిష్టానం భావించడం వలనే కొత్త ఇన్ఛార్జ్ నియమించినట్టు పార్టీ వర్గాల సమాచారం. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు ఆశించే కొందరు సీనియర్లు పార్టీ పెద్దలను బ్లాక్ మెయిల్ చేయడానికి వెనకాడడం లేదంటూ పార్టీలో అంతర్గత చర్చ జరుగుతుంది. పార్టీలో పదవులు పొందాలనుకునే నాయకులు నయానో భయానో పార్టీ పెద్దలను బెదిరించడానికి రాజకీయాలకు తెరలేపుతున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా తన సామాజిక వర్గం నేతలతో సమావేశం నిర్వహించి పార్టీ ముఖ్యులపై తీర్పులు చేశారు. దానం నాగేందర్కి కూడా తన టికెట్ ఇచ్చి ఉంటే దానం నాగేందర్ కాకుండా తనకు టికెట్ ఇచ్చి ఉంటే గెలిచేవన్నట్టు అంజన్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించడం అధిష్టానం నిర్ణయాన్ని ప్రశ్నించడమే అంటున్నారు. ఎంపీ టికెట్ నిర్ణయం అనేది తప్ప, ఏదైతే పార్టీకి సంబంధించి ప్రధానంగా ఎంపీ టికెట్ నిర్ణయం అనేది అధిష్టానం తీసుకున్న నిర్ణయమే తప్ప అది రాష్ట్ర నాయకులు నిర్ణయం అన్న విషయం కాదంటూ అంజన్ కుమార్ యాదవ్ సీనియర్ నాయకుడిగా తెలియదు అనుకోలేమంటూ పార్టీ నేతలు అన్నారు. అయితే అంజన్ కుమార్ యాదవ్ బాటలోనే మరో సీనియర్ నాయకుడు వి హనుమంతరావు తన సామాజిక వర్గం నేతలతో సమావేశం ఏర్పాటు చేసి పదవులతో తమ సామాజిక వర్గం నేతలకు అన్యాయం జరుగుతున్నట్టు వాదన గట్టిగా వినిపించారు. సో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవి కోసమే విహెచ్ ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు అధిష్టానం భావిస్తున్నట్టు తెలిసింది. సో సొంత పార్టీ నేతలతో కాకుండా ప్రతిపక్ష పార్టీలో ఉన్న తమ సామాజిక వర్గ నేతలు కూడబెట్టి సమావేశానికి విహెచ్ ఆహ్వానించడమే కాకుండా ముల్లూరు కాపులకు కాంగ్రెస్ హయాంలో అన్యాయం జరిగిందని విమర్శలు చేయించడాన్ని కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. రామ్దాస్, సో ఇదిలా ఉంటే మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం కల్పించకపోతే రాజీనామా చేయనున్నట్టు మరో సీనియర్ నాయకుడు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పరోక్షంగా అధిష్టానానికి సంకేతాలు పంపించారు. మల్రెడ్డి వర్గీయులు అయితే కాబోయే మంత్రి మల్రెడ్డి రంగారెడ్డి అనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన విషయం అధిష్టానం దృష్టికి వెళ్ళినట్టు తెలిసింది. మూసినది ప్రక్షాళనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా ఏర్పాటు చేయగా దాన్ని ప్రతిపక్ష నాయకుల కంటే ముందుగానే హైడ్రా గీడ్రా జాన్సన్ అంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎమ్మెల్యే దానం నాగేందర్ తప్పుపట్టారు. తన వ్యాఖ్యలకు ఇప్పటి కట్టుబడి ఉన్నట్టు పలుమార్లు చెప్తూ టీపీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి వనపర్తిలో చేసిన కామెంట్స్ పార్టీ క్రమశిక్షణ రహితం కాదా అని పార్టీలో చర్చ జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి పార్టీలో కొందరు నాయకులు డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారంటూ చిన్నారెడ్డి స్వయంగా ఆరోపించారు. పైగా మహబూబ్ నగర్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే మెగారెడ్డి 90 కోట్లు తీసుకొని పార్టీని మోసం చేస్తారని కూడా చిన్నారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పదవిలో ఉన్న నాయకుడే విధంగా క్రమశిక్షణ తప్పి మాట్లాడడం ఎంతవరకు సమంజసమని పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఇలా ఒకరి తర్వాత ఒకరు పార్టీ సీనియర్ నాయకులే పార్టీకి తలనొప్పిగా మారడాన్ని అధిష్టానం సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. రామ్దాస్, సో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది నిన్నక ముందే నుంచి కొందరు సీనియర్ నాయకులు క్రమశిక్షణ రహిత్యానికి శ్రీకారం చుట్టారు. దీంతో తల్లి చేలో వేస్తే దూడ గట్టడం వేస్తుందా అన్నట్టుగా ఒకరి తర్వాత ఒకరు పార్టీ క్రమశిక్షణ గీత దాటడం మొదలు పెట్టడంతో అది రోజు రోజుకు పరాకాష్ఠకు చేరుకునే స్థాయికి చేరుకున్నట్టు
కామెంట్స్ వినిపిస్తున్నా. ఇక నుంచి ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టడంలో భాగంగానే మీనాక్షి నటరాజన్ అధిష్టానం నియమించిందని చెప్తున్నారు. గీత దాటుతున్న నాయకులను పార్టీ రాష్ట్ర కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఏ విధంగా దారి తెస్తుందో చూడాలంటూ పార్టీ వర్గాల్లో కొంత చర్చ జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం మీనాక్షి నటరాజన్ ఎంట్రీతో మాత్రం కాంగ్రెస్ నేతలు కొంత అలర్ట్ అయ్యారు. సో ఖచ్చితంగా ఎవరైతే ఒక్కగా లిమిట్స్ క్రాస్ చేసి పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా పోతారో వాళ్ళ మీద మాత్రం వేటు తప్పదనేటువంటి చర్చ పెద్ద ఎత్తున మనకు వినిపిస్తుంది. రాంబాబు, ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీశైలం. సో పార్టీ లైన్ దాటి విమర్శలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించలేదంటూ హైకమాండ్ సంకేతాలు పంపింది. దీంతో దానం, అంజన్, విహెచ్, మల్రెడ్డి, రంగారెడ్డి, చిన్నారెడ్డిపై హైకమాండ్ సీరియస్ అయింది. కాంగ్రెస్ కల్చర్ పునరావృతంపై మీనాక్షి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఎంతటి వారైనా ఇక చర్యలు తప్పు అంటూ ఆమె ప్రకటించింది. కొంతమందిపై వేటు వేస్తే పార్టీ గాడిలో పడుతుందనే అభిప్రాయంతో హైకమాండ్ ఉండడంతో ఆమెను తెలంగాణ వ్యవహారాలను చక్కదిద్దేందుకే ఇక్కడికి పంపించారంటూ కూడా టాక్ నడుస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.